డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము హైదరాబాద్లో ఉన్న ప్రముఖ కట్టడాల గురించి ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ కట్టడం యొక్క ప్రసిద్ధి ఏంటి, దాన్ని డిజైన్ చేసిన వ్యక్తి అనే విషయాన్ని చాలాసార్లు ఎగ్జామ్స్ అడుగుతున్నారు. గత 5 years నుంచి చూస్తే అందులో నుంచి 1 లేదా 2 బిట్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము హైదరాబాద్లో ఉన్న ప్రముఖమైన బిల్డింగ్స్, వాటిని ఎవరు డిజైన్ చేసిన విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. ఆ బిల్డింగ్ ఎప్పుడు కట్టారు, ఎవరు డిజైన్ చేశారు, దాని యొక్క ప్రాధాన్యత ఏంటని చెప్పేసి మీకు ఈరోజు షార్ట్ కట్లో చెప్తాను. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. ఆర్కిటెక్చర్స్. హైదరాబాద్లో ఉన్న ప్రముఖ బిల్డింగ్స్ యొక్క ఆర్కిటెక్చర్స్ ఎవరు అనే విషయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తాను. ఫస్ట్ చూసుకుందాం మనం. ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ. రెండవది చార్మినార్. మూడవది హైదరాబాద్. నాలుగవది మక్కా మసీద్. ఓకేనా? ఉస్మానియా యూనివర్సిటీ, చార్మినార్, హైదరాబాద్, మక్కా మసీద్ మరియు హైకోర్టు బిల్డింగ్. హైకోర్టు, ఇవి మనకు ప్రముఖమైన కట్టడాలు. అదేవిధంగా చివరిది మనకు హుస్సేన్ సాగర్. ఇవి హైదరాబాద్లో మనకు ప్రముఖమైన కట్టడాలు. వీటిని ఎవరు డిజైన్ చేసి చెప్పేసి మనకు ఈరోజు టాపిక్ చూద్దాం. ఫస్ట్ మనకు అత్యంత ముఖ్యమైన ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీని విలియం జస్పర్ అనే వ్యక్తి డిజైన్ చేశారు. విలియం జస్పర్. 1917 ఆగస్టు 29. 1918 నుంచి ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. విలియం జస్పర్ అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీని డిజైన్ చేశాడు. అదేవిధంగా అందులో ఉన్న ఆర్ట్స్ కాలేజ్ని కూడా డిజైన్ చేసింది విలియం జస్పరే. ఆర్ట్స్ కాలేజ్ని కూడా విలియం జస్పర్ డిజైన్ చేస్తాడు. ఇది 1917 ఆగస్ట్ 29 స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ మాత్రం 1918 నుంచి స్టార్ట్, 1918 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక రెండవది మనకు చార్మినార్. ఇది 1591 మీర్ మహమ్మద్ అస్రాబాది. మీర్ మహమ్మద్ అస్రాబాది. ఓకేనా? 1591లో. హైదరాబాద్ కూడా సేమ్ ఇతనే, మీర్ మహమ్మద్ అస్రాబాది. సో మనకు చాలా ఇంపార్టెంట్ ఇంకోటిది మక్కా మస్జిద్. చాలా ఇంపార్టెంట్. 1617లో స్టార్ట్ అయింది, 1694లో పూర్తయింది. 1617 to 1694 మక్కా మస్జిద్ కట్టడం. దీని డిజైన్ చేసింది మాత్రం మీర్ పసీవుల్లా బేగ్. మీర్ పసీవుల్లా బేగ్. అదేవిధంగా చౌదరి రాజయ్య. ఇక హైకోర్టు భవనం చూసుకుందాం ఫస్ట్ మనము. ఈ హైకోర్టు భవనాన్ని మాత్రము మనకు డిజైన్ చేసింది శంకర్ లాల్ జైన్. ఎవరు? శంకర్ లాల్ జైన్. 7వ నిజాం కాలంలో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా
కంబైన్డ్ ఎర్త్ వ్యాలీ స్టేట్కు ఇది 1956 నుంచి హైకోర్టుగా పనిచేసింది. ఇక హుస్సేన్ సాగర్, దీన్ని హుస్సేన్ షా వలి అనే వ్యక్తి నిర్మించారు. హుస్సేన్ షా వలి ఇతడు ఇబ్రాహిం కుతుబ్ షా యొక్క అల్లుడు. ఈ విధంగా హైదరాబాద్లో ఉన్న ప్రముఖ నిర్మాణాలు అవి ఏ సంస్థ నిర్మించారు, ఎవరు నిర్మించారని చెప్పేసి మనకు ఇక్కడ టాపిక్. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్మించింది, డిజైనర్ విలియం జస్పర్. ఇది 1917 ఆగస్టు 29 నాడు ప్రారంభమైంది. క్లాసెస్ మాత్రం 1918లో స్టార్ట్ అయినాయి. అదేవిధంగా చార్మినార్ నిర్మించింది డిజైనర్ మీర్ మహమ్మద్ అస్రాబాది 1591లో. హైదరాబాద్ కూడా సేమ్ ఇయర్ని మీర్ మహమ్మద్ అస్రాబాది. మక్కా మసీదును 1617లో స్టార్ట్ అయింది, 1694లో నిర్మాణం పూర్తయింది. దీన్ని డిజైనర్ మాత్రం మీర్ ఫసిబిలబర్గ్, అదేవిధంగా చౌదర్ రాజయ్య. హైకోర్టు భవనాన్ని శంకర్ జిలాల్ జైన్ అనే వ్యక్తి డిజైన్ చేసింది 7వ నిజాం కాలంలో. 1956 నుంచి ఎర్త్ వ్యాలీ స్టేట్లో కంబైన్డ్ స్టేట్లో మనకు హైకోర్టుగా పనిచేసింది. అదే హుస్సేన్ సాగర్, ఓకేనా. హుస్సేన్ సాగర్ మూసీ నదిపై నిర్మించబడింది, ఓకేనా. ఈ హుస్సేన్ షా వలి అనే వ్యక్తి ఈ ఇబ్రాహిం కుతుబ్ షా యొక్క అల్లుడు దీన్ని నిర్మించాడు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిస్టల్ క్లియర్గా ఈజీగా అర్థమయ్యేదని చెప్పినాను మీకు. అదేవిధంగా ఇంకోటి ఏమిటంటే విషయం, ఈ మక్కా మసీదును ఔరంగజేబు పూర్తి చేస్తాడు. ఓకేనా. మహమ్మద్ కుతుబ్ షా స్టార్ట్ చేస్తాడు. ఇంపార్టెంట్, మహమ్మద్ కుతుబ్ షా స్టార్ట్ చేస్తాడు 1617లో, ఔరంగజేబు 1694లో పూర్తి చేస్తాడు. ఇవి మనకు ఎగ్జామ్స్లో వచ్చే వీలున్న అంశాలు. ఇంకోసారి క్లియర్ చెప్తా. అదే చెప్పే ముందు ఇందులో మనకు ఏ విధంగా వస్తాయంటే కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే, చార్మినార్ యొక్క ఎత్తు 60 అడుగులు. చూద్దాం. చార్మినార్ యొక్క ఎత్తు 60 అడుగులు, ఓకేనా. చార్మినార్ ఎత్తు 60 అడుగులు. అదేవిధంగా ఈ పైన ఉన్న 4 మినార్ల యొక్క ఎత్తు 26 ఫీట్లు. మినార్ల ఎత్తు 26 అడుగులు. అదేవిధంగా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మరి? స్టెప్స్ 146. తంతెలు అంట, తంతెలు 6 స్టెప్స్ 146. చూడండి, ఎత్తు 60 ఫీట్లు అడుగులు, లేదా మినార్ల యొక్క ఎత్తు 26 ఫీట్లు. అదేవిధంగా తంతెలు స్టెప్స్ 146. ఇది చార్మినార్ యొక్క ప్రత్యేకత. మరి మక్కా మసీదు ఎందుకంటే మక్కా నుంచి తెచ్చిన ఇటుకలు వాడింది కాబట్టి మక్కా మసీదు పేరుగా అందింది. సో ఇంకోసారి చెప్తా. ఉస్మానియా యూనివర్సిటీ 1717 ఆగస్టు 20 స్టార్ట్ అయింది. విలియం జస్పర్ డిజైనర్. చార్మినార్ హైదరాబాద్ను మీర్ మహమ్మద్ అస్రాబాది డిజైనర్. మక్కా మసీదును మీర్ ఫసిబుల్లా బేగ్ మరియు చౌదర్ రాజా డిజైన్ చేసిండు. హైకోర్టును శంకర్లాల్ జైన్ 7వ నిజాం కాలంలో డిజైన్ చేసిండు, ఓకేనా. అదేవిధంగా హుస్సేన్ సాగర్ను హుస్సేన్ షా వలి అనే వ్యక్తి ఇబ్రాహిం కుతుబ్ షా అల్లుడు నిర్మించాడు. ఇవి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్స్. ఇట్లా ఇచ్చిన మనం ఈజీగా చేయొచ్చు క్వశ్చన్. ఇప్పుడు ఎగ్జాంపుల్, మక్కా మసీదును నిర్మాణం స్టార్ట్ చేసింది మహమ్మద్ కుతుబ్ షా, పూర్తి చేసింది మాత్రం ఔరంగజేబ్. మక్కా నుంచి మనము వాళ్ళు అక్కడి నుంచి ఇటుకలు తెచ్చింది కాబట్టి దీన్ని మక్కా మసీదుగా పిలవడం జరిగింది. ఇక చార్మినారు, ఓకేనా, హైకోర్టు భవనము, ఉస్మానియా యూనివర్సిటీ. అదేవిధంగా చాలా క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు కాబట్టి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు, ఓకేనా. ఈ షార్ట్ వే మెథడ్లో మనము వీటిని గుర్తుంచుకోవచ్చు, ఓకేనా. విలియం జస్పర్ అడిగిండు, హైదరాబాద్ డిజైన్ అడిగిండు, మక్కా మసీద్ కూడా అడిగిండు, హైకోర్టు భవనం కూడా అడిగిండు, హుస్సేన్ సాగర్ని కూడా అడగడం జరిగింది. సో ఏది ఇచ్చినా ఈజీగా మనము జతపరిచి ఇచ్చినా కూడా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.